అనూప్ రూబెన్స్ ఈరోజు ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఎంతో వైవిధ్యంగా చేస్తూ యువతని ఉర్రూతలొగించడమే కాకుండా సంగీతాభిమానులకు కూడా మంచి మెలోడీస్ అందిస్తూ ఇటు యువతకి అటు సంగీత ప్రియులకి ఇద్దరికి కూడా ఎంతో అద్భుతాన్ని అయినటువంటి ఫీలింగ్స్ ఇస్తున్నటువంటి అనూప్కి స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా అనూప్ రూబెన్స్లో ఉన్న ఒక మాకంటే మా అకాడమీ చిన్నపిల్లల అకాడమీ, మాకు ఆయనకున్నటువంటి ఒక సామీప్యత ఏంటంటే చిన్నపిల్లలతో పాడిస్తారు, ఎన్నో సినిమాల్లో పాడిస్తారు. అలాగే లిటిల్ మిషన్స్ అకాడమీలో ట్రైన్ అయి బయటకు వెళ్ళినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్తో ఆయన కోరస్ పాడించడమే కాకుండా మిగతా పాటలు కూడా పాడిస్తున్నారు. మరి నేను ఇక్కడ ఈ పిల్లలందరినీ ట్రైన్ చేస్తుంటే అనూప్ లాంటి వాళ్ళకి ఒక వాళ్ళ సినిమాల ద్వారా ప్రపంచానికి వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తున్నారు. థ్యాంక్స్ అనూప్, గాడ్ బ్లెస్ యూ. వి ఆల్ ప్రే ఫర్ యూ. సో వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ. తర్వాత అనూప్ గారు కాసేపట్లో స్టేజ్ మీదకి వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఈ లోపల మరి ఒక మంచి లాలస ఒక హిందీ పాట పాడుతుంది. అది ఎంత అద్భుతమైన పాట అంటే దిల్ చీజ్ క్యా హై आप मेरी जान लीजिए, बस एक बार मेरा काम मान लीजिए. సాంగ్ ఇది ఆశా భోస్లే గారు ఆలపించిన పాట. ఎంత బాగా ఆశా భోస్లే గారు ఆలపించారో రేఖ అంత బాగా అభినయించినటువంటి ఈ పాటని మరి లాలస పాడుతుంది. మరి రేఖ ఎక్కడుంది తెలియదు. రేఖ వస్తుంది. ఎవరు అభినయిస్తారు? రేఖ. ఆప్ మేరీ జాన్ లీజియే, ఇది ఒక మంచి హిందుస్థానీ రాగం బేస్ చేసినటువంటి పాట. అలాగే కథక్ శ్రేణిలో సాగే ఒక మంచి నాట్యంతో ఉన్నటువంటి పాట మీకోసం, లాలస రాజపురి. एक बार मेरा कहा, बस एक बार मेरा कहा मान लीजिए, बस एक बार मेरा कहा मान लीजिए, दिल चीज क्या है आप मेरी जान लीजिए.
సంగీతం నృత్యం ఎందుకు రెండు చేయించామంటే ఇక్కడ సంగీతం నృత్యం ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. ఒకరు అనూప్ అయితే ఒకరు డాక్టర్ రాజేష్ గారు. ఆయన మంచి నృత్య కళాకారులు. డాక్టర్ రాజేష్ గారు డాలస్ టెక్సస్ నుంచి వచ్చారు. తానా రీజనల్ కోఆర్డినేటర్ ఆయన. సార్ ఎల్ఎంఏలో మంచి డాన్సర్స్ ఉన్నారు సార్. మరి నెక్స్ట్ వచ్చే తానాలో బోల్డంతమంది సింగర్స్, బోల్డంతమంది డాన్సర్స్ రెడీగా ఉన్నాం మీ దగ్గర రావడానికి, మీరు తానాలో ప్రదర్శించడానికి. అలాగే అనూప్ రూబెన్స్ లాంటి యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వచ్చే తానా పండుగ ఘనంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఇప్పటి నుంచే మేము భగవంతుని కోరుకుంటున్నాం. మీరు తానాలో ఇప్పుడు అందరూ యంగ్ డైనమిక్ కార్యకర్తలు ఉన్నారు మీలాంటి వాళ్ళు. మరి ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా చాలా డైనమిక్ పర్సనాలిటీ అని నాకు పర్సనల్గా తెలిసాను. మోహన్ అన్నపనేని గారు. ప్రసాద్ గారు ఇలా కూల్గా చేసుకుంటూ వెళ్తారు. మోహన్ గారు ఏమో వైబ్రెంట్గా చేసుకుంటూ వెళ్తారు. మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మన తానాలో. 2015 తానా గ్రాండ్గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి అనూప్ గారికి మేము ఒక మంచి పాటతో స్వాగతం చెప్దాం అనుకున్నాం. మరి అనూప్ గారి పాటలు అంటే నేను చెప్పక్కర్లేదు, మీరు జస్ట్ వినండి ఎలా ఉంటాయో ఒక్కసారి. అమ్మాయి పేరు అనూష అండి. అమ్మాయికి ఈ పాట తెలియదు యాక్చువల్గా. ఈ పాట తను నేర్చుకోలేదు. ఊరికే ఒకసారి వీడియో చూసి వచ్చింది. నేను ఈ పాటకు డ్యాన్స్ చేయాలంటే జస్ట్ ఒకసారి వీడియో చూసి ఆ స్టైల్ చూసి వచ్చి తను డ్యాన్స్ చేసింది. షీఈ్ నాట్ ఏ కథక్ డాన్సర్, తను కూచిపూడి డాన్సర్, కూచిపూడి నాట్య కళాకారిణి. తను కథక్ స్టైల్ ఒకసారి చూసి అడాప్ట్ చేసుకొని డాన్స్ చేసింది. ఇప్పుడు తనకు అసలు ఈ డాన్స్ స్టెప్స్ తెలియదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేసింది. కంగ్రాచులేషన్స్ అనూష. మరి షీఈ్ అ గుడ్ సింగర్ అండ్ డాన్సర్ రెండు కూడా. తను కోరియోగ్రఫీ కూడా చేస్తుంది. రాజేష్ గారు మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానో తెలుసుకోండి. సో షీఈ్ అ వెరీ బిగ్ అసెట్ అనమాట. ఇలాంటి యంగ్స్టర్స్ని మీరు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళని, పెంచిన వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని పిలుస్తూ వాళ్ళని కూడా వెళ్ళలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ పాటని సాకేత్, గౌరీ మరియు అనూప్ కలిసి పాడతారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ పాట పాడడానికి అది కూడా అనూప్ గారు ముందు ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్. అనూప్ గారికి ఎల్ఎంఏకి ఇంకొక చాలా దగ్గర సంబంధం ఉంది, మీరు మర్చిపోయారు. మన ఎల్ఎంఏ సీనియర్ స్టూడెంట్ శ్రావణ్యక్క. సో శ్రావణక్క ఈజ్ ఆర్ ఎల్ఎంఏ సీనియర్ మోస్ట్ స్టూడెంట్. అంటే షీఈ్ ది ఎల్ఎంఏ ఫస్ట్ లెవెల్ స్టూడెంట్స్. ఫస్ట్ అంటే ఎల్ఎంఏ స్థాపించినప్పుడు ఉన్న 15-20 మెంబర్స్లో తనొక్కటి. సో శ్రావణక్క అని మా అనూప్ గారు పెళ్లి చేసుకున్నారు. సో మా ఎల్ఎంఏ మొత్తానికి ఆయన హీజ్ లైక్ అవర్ బావ. సో అలా అనూప్ గారి ముందు ఈ పాట శ్రావణకు ఉండగా పాడడం సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇంకొకటి కూడా ఉంది. మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కూడా పుడుతున్నారు సార్. వాళ్ళ పిల్లలు కూడా రేపు ఎల్లుండో వచ్చేస్తారు, ఎల్ఎంఏ వచ్చేసి ఇక్కడ నేర్చుకుంటారు. సో అంటే రెండో తరం కూడా నేర్చుకోబోతుంది నా దగ్గర, రెండో జనరేషన్. సో ఇలా మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు ఇప్పుడిప్పుడే చక్కగా మంచి సత్సంతానం కలుగుతుంది దేవుడి దయ వల్ల, గాడ్స్ బ్లెస్సింగ్స్. సో వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని అనూప్ అండ్ శ్రావణి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ చాలా చల్లగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎల్ఎంఏ మొత్తం మేము ప్రార్థిస్తున్నాము. సో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అనూప్. సో ఇలాగే గాడ్ విల్ బి బ్లెస్సింగ్ యూ ఫర్ ఎవర్. సో ఆ ప్రేయర్స్ ఆర్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అనూప్. ఓకే, అనూప్ గారు ఇందాక నేను చెప్పాను కదా, పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పాను. అలాగే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మా ఎల్ఎంఏలో కొత్తగా జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయిని ఆల్రెడీ పాడించేశాడు. ఎంత పెద్ద హిట్ ఇచ్చాడంటే అనూప్, అబ్బాయి ఇంత చిన్న ఏజ్లో పెద్ద హిట్ ఇచ్చాడు. ఈజ్ మన ఎల్ఎంఏలో కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు. మరి గణేష్ కదా నీ పేరు? భరత్ మరియు బృందం ఒక మంచి పాట ఆలపిస్తారు. ఇప్పుడు ఏ నోట విన్నా అదే పాట. ఎంత అందంగా ఉంటుంది ఆ పాట, మీరు వినండి. అసలు ఆ సినిమా మొత్తంలో హాంటింగ్